హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇవాళ వీడియో చాలా బాగుంటుంది. చెట్ల గురించి మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ వచ్చేసి చాలా చక్కగా అల్లుకుంది అనేసి చూపించాను కదండి. అప్పుడప్పుడు వీడియోస్ పెట్టాను, చూసే ఉంటారు. అది ఇంత కొంచెము ఎండలకు కొంచెం వాడిపోయినట్లయి ఎండిపోయినట్టు అయింది. చూడ్డానికి బాగా అనిపించలేదు, అందుకనేసి అంతా కట్ చేశాను. అంతా అల్లిచ్చింటి కదండి, చాలా బాగా ఉంది అని చెప్పిండ్రు మీరు కూడా. చాలా చక్కగా ఉండేది. అది అంత కట్ చేశాను అనమాట. కొత్త చిగురు వస్తుందండి మళ్ళీ ఇప్పుడు. తర్వాత మళ్ళీ చక్కగా ఇప్పుడు చిగురు వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది కదండి. ఇవి వచ్చేసి మిరప చెట్లు అండి. ఎండుమిర్చి వచ్చేసి కడిగేసి నీళ్లు పోసింటాం కదండి, అవి విత్తనాలు పడి అవన్నీ మిరప విత్తనాలన్నీ మొలిచాయండి. ఎండుమిర్చి ఇవి వచ్చేసి ఎర్ర తోటకూర అండి, కొయ్య తోటకూర అంటారు కదా, అది పైనంతా గిల్లేసానమాట. మళ్ళీ చిగురు వస్తుందనేసి అలా వదిలేసాను. ఇదంతా ప్లేసు ఖాళీగా చేశానండి. అన్నీ మొక్కలన్నీ ఎండిపోయినట్టు చాలా బాగా అనిపించలేదన్నమాట. ఎండలకి ఊరు వెళ్ళాం కదండి, అక్కడ ఇక్కడ దేవుళ్ళకి అక్కడ ఇక్కడ వెళ్ళామండి. అప్పుడు నీళ్ళు సరిగ్గా లేక చెట్లన్నీ ఎండిపోయినట్లు అనిపించాయండి. అందుకనేసి అంతా పీకేసానండి. ఎండిపోయిన చెట్లన్నీ పీకేసి నీట్గా క్లీన్ చేసి బాగా నీళ్ళు ఇడ్చానమాట ముందు రోజు. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి విత్తనాలు పెడదామనేసి, ఇవి బెండ విత్తనాలండి, బెండకాయ విత్తనాలు, తర్వాత మొటిక్కాయ విత్తనాలు. ఇవి మొటికిత్తనాలండి. మొటిక్కాయ అంటే గోరుచిక్కుడండి, గోరుచిక్కుడు అంటారు, మేము మొటిక్కాయలు అంటామండి. అవి పెడదామనేసి విత్తనాలన్నీ తీస్తున్నాను అనమాట. ఇవి ధనియాలండి. తర్వాత మెంతులు, ధనియాలు అన్నీ వేద్దామనేసి అంతా పెరట్లో అంతా క్లీన్ చేశాను. ఈ చెట్లన్నీ ఉన్నాయి చూడండి, కొంచెం బాగున్నాయి. లిల్లీ పూలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఈ మధ్య, చాలా బాగున్నాయి. కనకాంబరాలు అలానే ఎండిపోయింది చెట్లు. కనకాంబరాలు కొన్ని బాగున్నాయి, కొన్ని పోయినాయండి, పీకేసాను. ఎండలు విపరీతంగా ఉండే కదండి, అందుకనేసి అప్పుడు మొక్కలన్నీ ఎండిపోయినట్లు అనిపించాయండి. ఇవి మెంతులు, ధనియాలు అన్నీ వేస్తున్నాను అనమాట. ఇలాగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. గ్యాప్ వచ్చేస్తుంది, లాంగ్ వీడియోస్ గ్యాప్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో. బెండి విత్తనాలు చూడండి, ఇవి డైలీ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా అప్లోడ్ చేద్దామనేసరికి ఏదో ఫోన్ ప్రాబ్లం అవుతుంది, స్టోరేజ్ ఫుల్ అవుతుందండి, అప్లోడ్ అవ్వట్లేదు వీడియోస్. ఒక 4 minutes 5 minutes వీడియో కూడా అప్లోడ్ అవ్వట్లేదు. టూ డేస్ అవుతుంది, షార్ట్స్ కూడా పెట్టట్లేదు కదండి. అన్నీ బెండి విత్తనాలు అన్నీ పెడదామండి. వచ్చేసి సొరకాయ విత్తనాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్వి. తర్వాత కాకరకాయవి అవి లాస్ట్ ఇయర్వి విత్తనాలు పడి అవి మొలిచినాయండి. తర్వాత బంతిపూలు నార వేసాను అనమాట. ధనియాలు వేస్తున్నాను. ఇలా అంతా బాగా ముందు రోజు వచ్చేసి బాగా నీళ్లు వదలాలి. తర్వాత బాగా మెత్తగా మన్ను వచ్చేసి బాగా మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకు విత్తనాలు పెట్టిన తర్వాత బాగా మొలకలు వస్తాయి, చెట్లు బాగా వస్తాయి అన్నమాట. భూమి మెత్తగా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. బాగా తవ్వించేసి బాగా క్లీన్ చేసుకొని బాగా తవ్వించేయాలి అనమాట ఫస్ట్. అది ధవళం అండి. చెట్లన్నీ ఇలా ఉన్నాయి చూడండి.
ఇదేంటి చూస్తున్నారా, వామాకు చెట్టు అండి. ఈ వంకాయ చెట్లు. వంకాయలు వచ్చేసి చిన్న చిన్న పించులు పడ్డాయండి. వంకాయలు ఉన్నాయి అక్కడక్కడ. చెట్లు అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు జామకాయల చెట్లు, జామకాయల చెట్టు నిండా జామకాయలు అండి. ఇప్పుడు చాలా బాగున్నాయి. ఏమంటే కోతులు వస్తున్నాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.